ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము నోవాహు. నోవాహు యెహోవా దయ పొందిన వాడు అని ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం మనకి సెలవిస్తుంది. మనం ఆదికాండము 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు ఈరోజు మనము ధ్యానిద్దాము. ధ్యానానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, ప్రభావం కలిగిన దేవ, రాజా రక్షకుడా, రానయ్యన్నవాడా, దేవా, నేను వాక్యము వెతుచుండగా ప్రభా, నా నోటికి నైనా మీరు తోడై ఉండి ప్రభా మాట్లాడుతానని నేను కాకుండా నా ద్వారా మీరు మాట్లాడమని బ్రతిమాలు కొంచున్నాను. నన్ను ఒక బూరగా మీరు వాడుకోమని బ్రతిమాలు కొంచున్నాను. విత్తనటువంటి వాక్యమును ప్రభా మంచి నేలను పడి ప్రభా అది ఫలించేలాగా సహాయం చేయండి ప్రభా. ఒక ఆత్మనైనను ప్రభా దినము ఒక ఆత్మ రక్షించబట్టకు సహాయం చేయమని నన్ను నేను తగ్గించుకొంచు నీ నామంలో హెచ్చిస్తావు. మా ప్రభును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దయ పొందినటువంటి వ్యక్తి నోవాహై ఉంటున్నాడు. మనం ఆదికాండము 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానిద్దాము. దేవుడు భూమి ఆకాశములను అదేవిధంగా సమస్తమైనటువంటి జీవరాశులను మరియు మనుషులను సృష్టించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే సృష్టి జరిగిన తర్వాత సుమారు 400,000 సంవత్సరములకు ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా మనం ఇక్కడ ధ్యానించుచున్నటువంటి వాక్య భాగము ఇక్కడ జరిగినట్టుగా మనము చూస్తున్నాము. నరులు భూమి మీద బాగా విస్తరించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే దేవుని యొక్క ప్రజలు అన్యుల కుమార్తెలను వారి యొక్క అందచందాలకు ముగ్ధులై వారిని వివాహము చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. వారి వలన యొక్క సంతానం అనేది వారు పొందినట్టుగా మనము చూస్తున్నాము. ఈ విధంగా యెహోవా దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి జనాంగము ఈ యొక్క భూమిపైన విస్తరించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రజలు అక్రమ కార్యాలు చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా వారి యొక్క ఆలోచనలన్నీ కూడా చెడిపోయి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. తాను సృజించినటువంటి ఇక్కడ ఎప్పుడైతే మన నరుల యొక్క ఆలోచనలు చెడిపోయి ఉన్నవో ఇదంతా చూసినటువంటి దేవుడైనటువంటి యెహోవా తన హృదయమందు సంతాప పడ్డట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా తాను భూమిపై ఇక సృజించినటువంటి నరులను బట్టి అదేవిధంగా ఇక జీవరాశులన్నింటినీ కూడా పూర్తిగా నాశనము చేయాలని అనుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ దేవుని ప్రజలు అన్యుల కుమార్తెలు ఎవరు అనేది మనం చూసినట్లయితే మనం ఆదికాండము 1 నుండి 5వ వచనాల వరకు చూసినట్లయితే మనం ఆదాము అవ్వలను దేవుడు సృజించిన తర్వాత దేవుడు హేబేలును కయ్యన్ని అనుగ్రహించాడు. కయ్యను అసూయ కలిగి హేబేలును చంపినట్టుగా మనము చూస్తున్నాము. హేబేలు తర్వాత దేవుడు ఇక ఆదాము హవ్వలకు షేతును అనుగ్రహించినట్టుగా చూస్తున్నాము. షేతు యొక్క సంతానము దేవుని యొక్క ప్రజలై ఉంటున్నారు. కయ్యను శపించబడిన వాడు కనుక ఈ యొక్క సంతానము అన్యుల కుమార్తెలై ఉంటున్నారు. నోవాహు యెహోవా దృష్టిలో చాలా దయ పొందిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా నోవాహు నీతిమంతుడై ఉంటున్నాడు, నిందారహితుడై ఉంటున్నాడు. అదేవిధంగా నోవాహు దేవునితో నడిచిన వాడై ఉన్నాడు అన్నట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము. దేవుడు ఎప్పుడైతే నరుల యొక్క ఆలోచనలు చెడిపోయి వారు చెడు కార్యాలు చేస్తూ అన్యుల కుమార్తెలను వివాహము చేసుకొని భూమి మీద యొక్క సంతానాన్ని విస్తరిస్తున్నప్పుడు దేవుడు తన హృదయమందు నొచ్చుకొని తాను చేసినటువంటి మానవులను సమస్త జీవరాశులను ఎప్పుడైతే నాశనము చేద్దామని అనుకున్నాడో అప్పుడు దేవుడు యొక్క దయను పొందుకున్నటువంటి వ్యక్తి నోవాహు అయి ఉంటున్నాడు. ఇతడు దేవుని దృష్టిలో నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వ్యక్తి అయి ఉన్నట్టుగా చూస్తున్నాము. కనుక దేవుడైనటువంటి యెహోవా ఇక్కడ నోవాహుతో మనము మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడైన యెహోవా ఇక నోవాహుని పిలిచి తనతో చెప్తున్నటువంటి మాటలు, నేను మహాభయంకరమైనటువంటి జల ప్రళయము ద్వారా ఇక మానవ జాతిని అదేవిధంగా సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ కూడా నేను నాశనము చేయబోచున్నానని. అయితే నీవు నా దృష్టిలో నీతిమంతుడుగా కనిపిస్తున్నావు కనుక నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, అదేవిధంగా నీ యొక్క 3 కోడళ్ళు, అదేవిధంగా భూమిపై ఉన్నటువంటి అన్ని జంతువులు, పక్షులు, అదేవిధంగా ప్రాక్కడి పురుగులన్నీ కూడా ఆడ మొగ జతలుగా ఓడలోకి
చేర్చాలి అని దేవుడు నోవాహుతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. దాంతోపాటు మీకు కావలసినటువంటి ఆహారాన్ని అంతా కూడా సమకూర్చుకోండి అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఇక జలప్రలయం రప్పించినప్పుడు నువ్వు అదేవిధంగా ఓడలో ఉన్నటువంటి నోవాహు, అదేవిధంగా నోవాహుతో ఉన్నటువంటి అన్ని ప్రాణులు కూడా రక్షించబడతాయని దేవుడు నోవాహుతో చెప్పబడినట్టుగా చూస్తున్నాము. నోవాహు దేవుని యొక్క మాటలందు ఇక విశ్వసించినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన చెప్పిన విధంగా ఇక నోవాహు చితిసారపుకు మ్రానుతో ఒక పెద్ద ఓడను కూడా తయారు చేయడం అనేది మొదలు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. దాని యొక్క పొడుగు మూరలు 30 అయి ఉంటుంది, వెడల్పు 50 మూరలు అయి ఉంటుంది, ఎత్తు 30 మూరలు అయి ఉంటుంది ఓడ యొక్క కొలతలు. అయితే నోవాహు ఓడను తయారు చేస్తుంటే చూసినటువంటి ప్రజలందరూ కూడా నోవాహును చూసి నవ్వినట్టుగా మనము చూస్తున్నాము. అతనికి పిచ్చి పట్టినట్టుగా ఎగతాళి చేసినట్టుగా కూడా చూస్తున్నాము. అయినా కూడా నోవాహు దేవుడు చెప్పినటువంటి మాటల మీద మాత్రమే నమ్మకం ఉంచాడు. ప్రజలపైన ఎటువంటి నమ్మకం లేకుండా దేవుడు ఏవైతే చెప్పి ఉన్నాడో ఆ మాటల యందు విశ్వాసం ఉంచి ఇక నోవాహు ఓడను తయారు చేసినట్లుగా మనము చూస్తున్నాము. జలప్రలయము వచ్చినటువంటి సమయంలో నోవాహు యొక్క వయస్సు 600 సంవత్సరాలు అయి ఉంటుంది. అతనితో పాటు అతని భార్య, అతని కోడన్లు, అదేవిధంగా అతని కోడన్లు మరియు ఆ యొక్క కుటుంబములు, వారి కుటుంబం అంతా అదేవిధంగా జంటలుగా జంతువులు, పక్షులు, నేలడి ప్రాకు, పురుగులన్నీ కూడా ఇక ఓడలో ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాము. ఆ ఓడలో అంటే ప్రతి జాతికి చెందినటువంటి జంతువులు, పక్షులు, అదేవిధంగా నేలని ప్రాకేటువంటి పురుగులన్నీ కూడా చేర్చబడ్డట్టుగా మనము చూస్తున్నాము. 2వ నెల 17వ దినమున ఆకాశపు తూములన్నీ కూడా తెరవబడ్డట్టుగా మనము చూస్తున్నాము. 40 రోజుల్లో ప్రచండమైనటువంటి వర్షము ఇక్కడ కురిసినట్లుగా మనము చూస్తున్నాము. 40 రోజులు ప్రచండమైన వర్షం ఎప్పుడైతే కురిసిందో అప్పుడు ఇక సముద్రాలన్నీ కూడా పొంగినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి నీటి ఊటలన్నీ కూడా పైకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా భూమి అంతా కూడా నీటితో మునిగిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే భూమి అంతా కూడా నీటితో మునిగిపోయిందో ఆ ఓడ క్రమంగా నీటిపైన ఇక తేలుతూ ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక నీళ్లు 15 మూరల ఎత్తు వరకు అంటే దరిదాపు 23 అడుగులు నిలిచి నిన్నట్టుగా బైబిల్ యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఇక నీరు 23 అడుగుల వరకు నిలిచి ఉండడము ద్వారా పల్లెలు, అదేవిధంగా పట్టణాలు, చెట్లు, గుట్టలు ఇక అన్నీ కూడా మునిగిపోయినట్టుగా మనము చూస్తున్నాము. భూమిపై ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా మరణించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక భూమి మీద 150 రోజుల వరకు నీళ్లు వ్యాపించి ఉన్నవని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. అదేవిధంగా నోవాహు అతన్ని ఓడలో ఉన్నటువంటి ప్రాణులు మాత్రమే జీవించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. 7వ నెల 17వ దినమున ఇక్కడ 150 దినముల తర్వాత ఇక ఓడ అరారాతు కొండ మీద నిలిచినట్టుగా మనము చూస్తున్నాము. ఇక నీళ్లు 10వ నెల వరకు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. ఇక నోవాహు ఓడ యొక్క కిటికీ తెరిచి బయటికి చూసినప్పుడు వర్షము ఆగిపోయి ఉందని ఇక్కడ నోవాహు గ్రహించినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు అతడు ఒక నల్ల కాకిని బయటికి పంపించగా అది అతనికి దగ్గరికి తిరిగి రాలేదు. తర్వాత ఒక నల్ల పావురాన్ని ఇక నోవాహు బయటికి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. అది అటు ఇటు తిరిగి కూడా భూమి అంతటి మీద కూడా దానికి నీళ్లు వ్యాపించి ఉన్నందువలన ఓడలోకి ఆ యొక్క నల్ల పావురము తిరిగి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. 7 దినముల తర్వాత నోవాహు మరలా ఆ యొక్క నల్ల పావురాన్ని బయటికి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. సాయంకాలం అది తిరిగి వచ్చినప్పుడు దాని నోటిలో ఒక ఒలీవ కొమ్మ ఆకు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక నల్ల పావురము ఎప్పుడైతే ఒలివ కొమ్మ ఆకు తీసుకొని వచ్చిందో ఇంకొక 7 దినంలో ఆగి అదే పావురాన్ని తిరిగి నోవాహు బయటికి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. ఆ పావురం ఇంకా తిరిగి రాలేదు, అది బయటనే ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నోవాహు అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు ఓడలో నుండి బయటికి వచ్చారు. వారితో పాటు ఓడలో ఉన్నటువంటి ప్రాణులు అదేవిధంగా వారితో కూడా భూమిపైకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము.
అప్పుడు దేవుడు నోవాహుతో ఇలా అన్నట్టుగా చూస్తున్నాము, నేను నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని, మీరు బాగుగా ఫలిస్తారని, భూమండలం అంతా కూడా మీరు వ్యాపిస్తారని, మీరు భూమిపై ఉన్నటువంటి పంటలన్నింటినీ కూడా తినవచ్చును అని, అదేవిధంగా చేపలను, జంతువులను, పక్షులను కూడా తినొచ్చని, కానీ రక్తంను మాత్రము తినకూడదని, ఎందుకంటే రక్తము ప్రాణము కనుక రక్తాన్ని తినకూడదు అని దేవుడైనటువంటి యెహోవా నోవాహు ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక నోవాహు యొక్క 3 కుమారుల పేర్లు షేము, హాము, యాపేత్ అయి ఉంటున్నారు. దేవుడు నోవాహుతో అతని కుమారులతో ఒక నిబంధనను కూడా చేసినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు వారిని ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని. అదేవిధంగా ఒక నిబంధన కూడా చేస్తున్నాడు దేవుడు, ఇకపై నీటి ద్వారా మానవ యొక్క జాతిని, సృష్టిని నాశనము చేయను అని, జనులు జల ప్రళయము ద్వారా నాశనము చేయబడరు అని, మీకు నాకు మధ్య ఏర్పరచుకున్నటువంటి ఈ నిబంధనను గుర్తుగా నేను మేఘంలో మీకోసం ఒక ఇంద్రధనుసును ఉంచుతానని, నేను దానిని చేసి భూమిపై ఉన్నటువంటి సమస్త జీవరాశులకు నేను చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకుంటానని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఇక షేము, హాము, యాపేతు అని వారి యొక్క సంతానము కూడా భూమి అంతటా కూడా వ్యాపించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక నోవాహు వ్యవసాయము చేసి ఇక ద్రాక్ష తోటను ఒకటి వేసినట్టుగా మనము చూస్తున్నాము. జల ప్రళయము అయిపోయిన తర్వాత నోవాహు 350 సంవత్సరాలు జీవించినట్టుగా మనము చూస్తున్నాము. మొత్తము 950 ఏండ్లు బ్రతికి తర్వాత మరణించినట్టుగా మనము నోవాహును చూస్తున్నాము. ఈ యొక్క వాక్యం అంతట్లో కూడా, ఈ యొక్క సారాంశం అంతట్లో కూడా మనము ధ్యానించాల్సినటువంటి అంశంలు ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే, నోవాహు ఇక్కడ విశ్వాసానికి సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క మాటలు యందు విశ్వాసం ఉంచినందువలన అతడు, అదేవిధంగా అతని కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఓడ అనేది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఓడలో ఉన్నటువంటి మనుషులు, అదేవిధంగా ఇతర ప్రాణులన్నీ కూడా మరణం నుండి తప్పించబడ్డట్టుగా మనము చూస్తున్నాము. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేటువంటి వాక్యం అనేది ఇక్కడ ధ్యానించడం అనేది జరిగింది. క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. ఓడ యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉంటుంది. నోవాహు విశ్వాసానికి సూచన అయి ఉంటున్నాడు. జల ప్రళయంలో ఇక పెనుగాలులు, అదేవిధంగా వర్షంలో పెద్ద అలలు అన్నీ కూడా ఓడకు చాలా ఇబ్బందులు మనము పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. కానీ ఓడలో ఉన్నటువంటి వారు మాత్రము భద్రంగా, నిశ్చితంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనందరి కొరకు శ్రమలను, అదేవిధంగా అవమానాలను సహించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రమలను సహించి మనకు రక్షణను ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను అని యెషయా 53వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. అయితే జల ప్రళయము తర్వాత 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3:7లో సెలవిస్తుంది వాక్యము. ప్రళయము తర్వాత అగ్ని ద్వారా తర్వాత మనకి కలగబోతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక విశ్వాసం ఉంచి, నోవాహు వలె విశ్వాసం ఉంచి నీతిమంతులుగా, నిందారహితులుగా, యథార్థవంతులుగా దేవునితో నడుస్తూ మనము, మన కుటుంబము, మన సృష్టి యావత్తు కూడా రక్షించబడినట్లుగా మనందరం కూడా ప్రయాసపడదాము. క్రీస్తు అనే ఓడలోకి మనము ప్రవేశించి మన మరణాన్ని దాటేటువంటి వారంగా ఉందాము. క్రీస్తు నీ కొరకు అనేకమైన శ్రమలను అనుభవించి నీకు నాకు రక్షణ ఇచ్చి ఉన్నాడు కనుక ఆ రక్షణను చేత పట్టుకొని మనము ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉందాము. నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి ఒక ఓడను సిద్ధము చేశానని హెబ్రీ పత్రిక 11:7లో సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఓడ అయి ఉంటున్నారు. అందులో ఉంటే మనము సురక్షితంగా ఉంటామో, భయం లేకుండా ఉంటామో, మరణాన్ని దాటేసేటువంటి వారంగా ఉంటామో. కనుక నోవాహు వలె విశ్వసించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఓడలో మనము ప్రవేశించే వారంగా ఉందాము. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితము చేయను గాక. ఆమేన్.